ఐనవోలు మల్లన్న ఆలయం బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. మల్లికార్జున స్వామి జానపదుల జాతర ఈ నెల 13 నుంచి ఉగాది వరకు అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. హనుమకొండ జిల్లా ఐనవోలు గ్రామంలో జరగనున్న మహాజాతర ఏర్పాట్లను వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పరిశీలించారు. మహాజాతర ఏర్పాట్లకు సంబంధించి ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుతో ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి పొన్నగంటి స్వామి ఫేస్ టు ఫేస్. పొంగు బంగారంతో కోరికలు తీర్చే శ్రీ మల్లికార్జున స్వామి కూడా ఇవాళ మహాజాతరలను ఐలోని జాతరగా పేరుంది. 3 రోజుల పాటు 13 నుంచి 3 రోజుల పాటు కూడా అంగరంగ వైభోగంగా జరిగే మల్లికార్జున స్వామి ఆలయానికి మాత్రము వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారు వచ్చారు. నాగరాజు పర్యవేక్షణలో కూడా ఐలోని జాతర కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సార్ నమస్తే సార్. మొత్తానికైతే జాతర గురించి మల్లికార్జున స్వామి జాతర పాటు 3 రోజుల పాటు జరిగే మహాజాతరగా ఈ పుణ్యక్షేత్రానికి భక్తులకు అధిక సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యాన్ని కనబడుతుంది. ఇక్కడ మొత్తం మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయి సార్? మేము ఆల్రెడీ మా యొక్క మినిస్టర్ గారు ఎండోమెంట్ మినిస్టర్ అయిన శ్రీమతి కొండ సురేఖ గారి ఆధ్వర్యంలో మీటింగ్ చేసుకోవడం జరిగింది. అన్ని అధికారులతో సమీక్ష చేసి ఏమేమి లోటుపాట్లు ఉన్నాయో వాటి అన్నింటినీ అటెండ్ అయినాం. ఇంకా ఈ 13, 14, 15, 16 వరకు జాతర జరిగే జాతరలో ఇంకా ఫీడ్బ్యాక్ తీసుకొని ఇంకా దాన్ని శాశ్వతంగా కూడా దీన్ని ఏ విధంగా రూపురేఖలు మార్చాలనే దిశగా వెళ్తున్నాము. ఇప్పటికైతే నాకు తెలిసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని విధాలా చూస్తున్నాం. నూతనంగా కమిటీ కూడా ఏర్పాటు చేసినాం. ఈఓ గారి ఆధ్వర్యంలో ఈ కమిటీ కూడా అందరూ కలిసి సమన్వయంగా పనిచేస్తూ అందరికి భక్తులకు అందుబాటులో ఉండే విధంగా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఈ జాతరను సక్సెస్ఫుల్గా చేసే దిశగా వెళ్తున్నాం. ఓకే సార్, మహాజాతర మేడారం సమ్మక్క సారక్క జాతర ఉన్న నేపథ్యంతో కూడా ఇక్కడ క్లౌడ్ అంటే భక్తుల రద్దీ ఎక్కువ ఉండే అవకాశం కనపడుతూ ఉంది. గతం కంటే ఈ జాతరలో ఈ 2024 జాతరలో కూడా మహాజాతరగా పుణ్యక్షేత్రమైన మల్లికార్జున స్వామికి అధిక సంఖ్యలో పాల్గొనే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మరి ఇక్కడ రెసిడెన్స్గా అంటే 3 రోజుల పాటు భక్తులు ఉండాలి కాబట్టి వాళ్ళకి రెసిడెన్స్ సౌకర్యం లేదు. గతంలో కూడా మౌలిక సదుపాయాలు లేవని చెప్పి కూడా భక్తులు ఆరాటపడ్డ సందర్భం ఉన్నది. ఇప్పుడు అలాంటివి ఏమైనా ఉంటాయా? బాధాకరం. ఎందుకంటే గత ప్రభుత్వం 10 ఏళ్ళు చేసినా కూడా అన్ని టెంపరవరీ చూస్తారు కానీ పర్మనెంట్గా చూడలేదు. ఈసారి తప్పనిసరిగా ఇప్పుడు 500 రూపాయలు మేము స్పెషల్ దర్శనం విఐపీలకు పెట్టినాం. వారిని అందరినీ నేను అప్పీల్ చేస్తున్నా. ప్లస్ ఎవరైతే దాతలు ఉన్నారో వారి నుండి కూడా నేను మాట్లాడి వారి నుండి కూడా సేకరించిన వాటితో ఈ పర్మనెంట్ భక్తులకు ఉండే విధంగా 3 డేస్ స్టే చేసేదానికి కూడా లేకుంటే ఇంకా ఎలాంటి మౌలికమైన సదుపాయాలు కావాలో చూసి నెక్స్ట్ జాతరకు మేము ఇంకా ఈ జాతరని మామూలు జాతర ఇది మీరు అన్నట్టుగా, ఎందుకంటే మేడారం కూడా ఉంది కాబట్టి చాలా రద్దీ ఎక్కువ ఉంటుంది. తప్పనిసరిగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వచ్చే దసరా పండగకు మళ్ళీ ఇంకా భారీ ఎత్తున ఇంకా బడ్జెట్ ఏమన్నా శాంక్షన్ చేయించుకొని ఎండోమెంట్ నుండి, ఎందుకంటే అదృష్టం మా మేడం శ్రీమతి సురేఖ గారు కూడా మాకు మినిస్టర్గా ఉన్నారు. వారితో మాట్లాడి ఇంకా నిధులు తీసుకొచ్చి ఈ దీన్ని శాశ్వతంగా మంచి టూరిజం ప్లేస్ లాగా అంటే భక్తులు ఎక్కువ వచ్చే దిశగా పోయే దిశగా ప్లాన్ చేస్తున్నానండి. మీరు గతంలో రిటైర్డ్ IPS గా అంటే పోలీస్ శాఖలో పనిచేసిన పరిస్థితి ఉంది. ఇక్కడ భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కలగకుండా పోలీసు బందోబస్తు ఎలా ఉండబోతుంది? పోలీసులు ఎప్పుడు కూడా 24/7 డిపార్ట్మెంట్ ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటుంది. ఎందుకంటే నేను గతంలో అన్ని హోదాలలో ఇక్కడ డ్యూటీ చేసిన కాబట్టి పోలీసులు ఎప్పుడు కూడా ఏ దానికైనా కూడా ముందుగా ఉంటారు. ఇప్పుడు కూడా పోలీసులు చాలా చక్కగా పనిచేస్తున్నారు. సమన్వయంతో అన్ని ఏదైతే అఫీషియల్స్ ఉన్నారో అందరితో సమన్వయం చేసుకుంటూ వాళ్ళు కూడా పోలీసు ఇంకా మంచిగా మెరుగైన, ఎందుకంటే CCTVలు ఏర్పాటు చేసినాం, ఇంకా మెరుగైన సేవలు అందించడానికి వరంగల్ కమిషనర్ గారు కానివ్వండి, DCP కానీ ఇక్కడున్న అధికారులందరూ బాగా కోఆపరేట్ చేస్తున్నారండి. చివరిగా ఏంటి, ఇప్పుడు మీ నియోజకవర్గ స్థాయి కావచ్చు, ఇక్కడికి అనేక రాష్ట్రాల నుంచి వచ్చే అవకాశాలు అయితే భక్తులు అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. వాళ్ళకు మీరు చివరిగా ఏ సందేశం ఇవ్వబోతున్నారు వర్ధన్నపేట ఎమ్మెల్యేగా? వర్ధన్నపేట ఎమ్మెల్యేగా మరియు మల్లన్న భక్తునిగా చెప్తున్నారు. మీరు సంతోషంగా రండి, హ్యాపీగా దేవుని దర్శనం చేసుకోండి. మీకు ఎలాంటి ఆకంఠం కలగకుండా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా తక్షణమే మమ్మల్ని సంప్రదించండి. మీకు ఎలాంటి సాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు క్షేమంగా వచ్చి మల్లన్న దగ్గర నుండి లాభంతో వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మొత్తానికైతే చూసుకుంటే వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఇవాళ మల్లన్న స్వామిని దర్శించుకోవడం జరిగింది. ఇక్కడ ఎలాంటి భక్తులకు అసౌకర్యాలు కలగకుండా కూడా చూసుకోవాలని చెప్పి కూడా ఆలయ కమిటీతో పాటు కూడా ఉన్నతమైన అధికారులకు సూచనలు అయితే జారీ చేసిన నేపథ్యం కనపడుతుంది. ఇప్పటికీ రానున్న నేపథ్యంలో అంటే ఇక్కడికైతే విఐపీలు కావచ్చు, ఇక్కడ భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు అంటే సౌకర్యాలు అంటే పూర్తి స్థాయిలో కూడా సౌకర్యాలు కల్పించాలి. భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసు బందోబస్తు కూడా ఆలయంలోని కూడా
ఇక్కడ ప్రస్తుతానికైతే సిబ్బంది అయితే ఏర్పాటు చేసిందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ రాజుతో స్వామి ఐలవనం నుంచి.